బలియోరర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నీతి న్యాయములని సింహాసనాధారు, స్తుతి స్తోత్రములు నీ సన్నిధానవత్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. స్తోత్రమేశ్వరానికి వందనాలయ. ఇదే కాదు దినమున నాయన తండ్రి, పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమున నీ శక్తితో నీ బలంతో మమ్మల్ని నింపండి ప్రవ్వా. నాయన తండ్రి, బ్రదర్ బాబీ రత్నాకర్ గారు నాయన తండ్రి వాక్యాన్ని, నాయన నీ వాక్యాన్ని విశదపరిచి నాయన మాకు విరిచి వడ్డించబోతుండగా నాయన మీరే నాయన తండ్రి నూరంతల ఆత్మతో సహోదరుని నాయన తండ్రి నింపి నాతో మా అందరితో మాట్లాడమని, నీ సన్నిధిని ఆయన మేము మీ ప్రెజెన్స్ ని మేము అనుభవించగలుగుతానికి నాయన మేమందరం వేరే వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ నీ ఆత్మను నాయన తండ్రి మమ్మల్ని అందరూ ఒకే మాట చేత బైండ్ చేస్తా ఉంది ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరే నాయన మా అందరితో మాట్లాడి నాయన నీ వాక్యం ద్వారా నాయన బలపరచమని యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. స్వరూపన్న థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విధి ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, వీరికి 3 కుమార్తెలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్. వినిపిస్తుందమ్మా నా వాయిస్? థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు, థ్యాంక్స్ అమ్మా. మరి చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక సాంగ్ పాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అందాల తార అరుదించే నాకే అనే పాట ఉంటుంది, చాలా బాగుంటుంది. క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా. మరి రీటా ఐరిన్ గారు మన క్రిస్మస్ టైంలో ఇంగ్లీష్ హిమ్స్, తెలుగు హిమ్స్ రెండు, అంటే ఇంగ్లీష్లో ఉన్నవి తెలుగులో కూడా ఉంటాయి కదా క్రిస్మస్కి సంబంధించిన. ఈరోజు మనోరమ సిస్టర్ గారు ఓ సద్భక్తులారా పాట పాడారు కదా, అది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, మరి నాకు గుర్తు రావట్లేదు. అలాంటి పాటలు పాడమని ఆవిడ సజెస్ట్ చేశారు ఈ 4 వారాలు. సో ఎవరైనా దయచేసి ఆ 2 ఉండే అవి మన గ్రూప్లో పెడితే ప్రతిరోజు కొన్ని పాటలు పాడుకోవచ్చు. ఇప్పుడు మీలో వత్సలా సిస్టర్ గారికి వచ్చేమో ఈ సాంగ్. సిస్టర్ గారు, అందాల తార అరుదించే నాకయ్య పాట వచ్చమ్మా? సిస్టర్ పాడండి సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడున్నారు సిస్టర్ ఇప్పుడు? ఇండియాలో ఉన్నాను బ్రదర్, మదనపల్లిలో ఉన్నాను. ఓకే సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. పాడండి సిస్టర్. ఒక్క నిమిషం. లిరిక్ పెట్టమంటారా? ఉందండి బ్రదర్ నా దగ్గర. ఓకే ఓకే. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్, ఆనంద సంభ్రము పొంగినాల అమరు కాంతిలో, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని, అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో,
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పథమునా విశ్వాలనే దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఏదలో కృంగితి యేసయ్య తాన ఎప్పటి ఓలే ఎదురాయ త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏగీతి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాకయే కాని పరలోక సౌధమే బాలుని చూడ జీవితమంత పవనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాక ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే స్థిరమాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్ర ముప్పొంగెనాను అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మరి సిస్టర్ వత్సల గారు మరి ముందు నుంచి మరి మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. మనకి ఎంతో ప్రేయర్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మరి వారు గల్ఫ్ కంట్రీస్లో మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. వారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దామండి. మరి చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా ప్రభువా నీకు స్తోత్రములు నాయన తండ్రి. మాకు మేమెంత బ్లెస్డ్ పీపుల్ ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ రివీలింగ్ యువర్ సాల్వేషన్ అండ్ కవనెంట్ లార్డ్. మరి మాకు నీ యొక్క నిబంధనని నాయన పరిచయం చేసావు, చూపిస్తున్నావు ప్రభువా. మాకు మమ్మల్ని రక్షించుకున్నావు. ఈరోజు నాయన మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచ్చినాం తండ్రి. ఈ పరిశుద్ధ దినమున రక్షణ పాత్రను చేతిపుచ్చుకొని నీ సన్నిధికి వచ్చినాం నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అయితే నీ రక్తంతో నన్ను కడగండి నాయన తండ్రి. మరి మా అందరినీ కూడా కనికరించమని వేడుకొంచున్నాం నాయన. మీరు రండి, విచ్చేయండి నాయన ప్రభువా. నీకు పరిచర్య చేయాలని
సాహసించుచుండగా నీ కటాక్షం అనుగ్రహించండి నాయన తండ్రి. మరి అనేకమైన శతాబ్దాలతో పాటు అనేకమైన మరి మిలేనియమ్స్ ప్రభా నీ పరిశుద్ధ వాక్యాన్ని నాయన నరులు చేత పట్టుకొని ప్రభా ఆలోచించారు, ధ్యానం చేసుకున్నారు. నీవు బయలుపరుచుకున్నావు. నన్ను మమ్మల్ని కూడా కటాక్షించమని వేడుకొంచున్నాం. నీ వాక్యమును ప్రభా మేము అప్రోచ్ అవుతుండగా మాకు కావాల్సిన తగ్గింపు దైత్యమని వేడుకొంచున్నాం. దీన మనసు దైత్యమని అడుగుతున్నాం. నన్ను కనికరించి నీ చిత్తమైతే వాడుకోనండి. చేరువచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడండి. నన్ను ప్రభు నాతో మాట్లాడండి ప్రభా. మరి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం అర్పించుకొంచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు ధ్యానం చేసుకుందామండి. నిన్న దినమున నేను మరి మా ఫ్రెండ్ డాక్టర్ క్రిస్టఫర్ గారని లంతాపూర్ నుంచి, ఆయన దాదాపు 2:45కి తెల్లవారు రావాలి. అండ్ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని కార్లో వెళ్తూ విన్నాను మన డాక్టర్ శాంసన్ సుజిత్ గారు. నేను అంతకుముందు ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను, ప్రభువా నాతో మాట్లాడండి, నాకు ఒక వర్డ్ దయచేయండి ప్రభువా, నా భవిష్యత్తు గురించి నాకు వర్డ్ దయచేయండి, నాతో మాట్లాడండి అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మరి అనూహ్యంగా మరి డాక్టర్ శాంసన్ సుజిత్ గారు ఈ వాక్యాన్ని ప్రస్తావించారు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే వాక్యం. నాకు అర్థమైపోయింది దేవుడు నాకు ఈ వర్డ్ని నాకు అనుగ్రహిస్తున్నారని. సో నేనేం చేశానంటే అదే వర్డ్ని ధ్యానం చేశాను. నిన్నంతా ధ్యానం చేసుకొని కొన్ని తలంపులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి ప్రార్థనాపూర్వకంగా విందాం. ఆమోసు 9:11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయివారు దున్నువారు వెంటనే వత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురు ముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళక ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. వెన్ యూ రీడ్ ద స్క్రిప్చర్స్ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం బయటికి చదువుతూ ఉన్నప్పుడు మీకు తెలుసో లేదో, మన పూర్వీకులు మరి ఎంతోమంది భక్తులు కీర్తన పుస్తకాల్లో కీర్తన రాసిన వాళ్ళు, సంఘాలు స్థాపించిన వాళ్ళు వాక్యాన్ని బయటికి చదివేవారట. ఎందుకంటే వాక్యాన్ని బయటికి చదువుతున్నప్పుడు యు ఫీల్ ద అనాయింటింగ్, దేవుని పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకాన్ని మనం అనుభవిస్తాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. కొన్ని సంఘాల్లో అయితే లేచి నుంచొని చదువుతారు దేవుని వాక్యాన్ని. మరి ఒక దైవజనుడు ఆర్సి స్ప్రౌల్ అని అతను వాక్యాన్ని చదివిన తర్వాత అది ఏ భాగమైనా సరే దస్ సేస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అంటాడు. అంత ఘనపరిచారు వాక్యాన్ని వాళ్ళు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ఆశపడి మరి ఎంతో గౌరవంతో చదువుతామో హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ us. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కదలాడతాడు, అనాయింటింగ్ ఫీల్ అవుతాం. ఓకే, మరి ఒకసారి దినకరన్ గారు ఏం చెప్పారంటే, వెన్ యూ మినిస్టర్ టు పీపుల్ దెర్ విల్ బి 2 kinds ఆఫ్ పీపుల్ అట. ఎప్పుడైతే మరి దేవుని సేవకులుగా లేకపోతే మరి ఏ విధంగా అయినా సరే మనం ఒక గ్రూప్ ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ చర్చిలో మాట్లాడుతున్నప్పుడు కానీ 2 విధాలైన ప్రజలు ఉంటారట. ఒకళ్ళు జ్ఞానం కొరకు వస్తారట, పీపుల్ హూ కమ్ ఫ్రమ్ విజ్డమ్, కమ్ ఫర్ విజ్డమ్. ఇంకొకళ్ళు అద్భుతాలు చూడటానికి వస్తారట. అద్భుతాలు చూసే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి, జ్ఞానం కొరకు వచ్చిన వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలని చెప్పారు ఆయన. అంటే కొంతమంది అనారోగ్యంతో వస్తారు, మరి దయ్యాల చేత పీడించబడి వస్తారు, లేకపోతే మరొక అద్భుతం కొరకు ఏదో ఒక కార్యం దేవుని దగ్గర నుంచి కావాలని వస్తారు. ఆ యొక్క పరిచర్య చేసే వ్యక్తి ఆయన ప్రార్థన చేసినప్పుడు నాకు మేలు కలుగుతుందని ఒక ఆశపడి ఒక అద్భుతం కోసం వస్తారు. వాళ్ళ కోసం పరిచర్య చేయటం మనం చేయాల్సిందే. రెండో వాళ్ళు విజ్డమ్ కోసం వస్తారు, జ్ఞానం కోసం వస్తారు, వాళ్ళకు కూడా మనం సాటిస్ఫై చేయాలని చెప్పారు ఆయన. సో ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం.
మరి ఆమోస్ గ్రంథం, ఆమోసు అనే ప్రవక్త రాశాడు, మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు చదవబడిన వాక్య భాగము ఇది ఒక ప్రాఫెసీ, ఇది ప్రవచనాన్ని మనం అన్ని కోణాల నుంచి ఎగ్జామిన్ చేయాలి. ఒక్కోసారి ఇవి టెలిస్కోప్స్ లాగా ఉంటాయి. అంటే మన దగ్గర మనలో చాలా మందికి బైనాక్యులర్స్ తెలుసు కదా. మా పెద్ద పాప దగ్గర మంచి పవర్ఫుల్ బైనాక్యులర్స్ ఉంది, చాలా దూరం కనిపిస్తుంది. మనం దగ్గరికి కావాలంటే దగ్గర చూడొచ్చు, దూరం కావాలంటే దూరం చూడొచ్చు. మరి హైదరాబాద్లో ప్లానెటోరియం ఉంది కదా, ఈవెన్ స్టార్స్ కూడా కనిపిస్తాయంట అక్కడ. ఈవెన్ ప్లానెట్స్, స్టార్స్ని చూస్తే కళ్ళు పోతాయి, ప్లానెట్స్ కనిపిస్తాయంట. ఈ గ్రహాలను చూడొచ్చు అక్కడ నుంచి, అంత పవర్ఫుల్ టెలిస్కోప్స్. సో టెలిస్కోపిక్ ప్రాఫెసీస్ అంటారట. అంటే మనం దూరానికి కూడా అవి స్ప్రెడ్ అయి ఉంటాయి, దగ్గరికి కూడా ఉంటాయి. అలాంటి ప్రవచనం ఇది, ఈ యొక్క మనం చదవబడిన వాక్య భావంలో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి పడిపోయిన దావీదు గుడారము, రెండోది రాబో దినములలో కోయివారు దున్నువారు, అంటే క్విక్ ప్రోగ్రెస్. రాబో దినములలో క్విక్ ప్రోగ్రెస్. దేవుడు ఎప్పుడైనా సరే ఏదైనా చేయబోయే ముందు తన వర్డ్ని రిలీజ్ చేస్తాడు. ఆయన మాట్లాడి అప్పుడు చేస్తాడు. ఈవెన్ సృష్టి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అలా చేశాడు. ఆయన ఫస్ట్ ఇది కలుగును గాక అని చెప్పినప్పుడు తర్వాత కలిగింది. సో ఫస్ట్ హీ విల్ స్పీక్, వెన్ ఎవర్ హీ విల్ స్పీక్ ఇట్ విల్ హ్యాపెన్. ఆయన మాట్లాడాడంటే అది జరిగి తీరుతుంది, అంతే, జరగవలసిందే అది. అందువలన ఆయన మాట్లాడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం క్యాచ్ చేయాలి, అది మన కోసమని స్వతంత్రించుకోవాలి. ఈ మాట నాకు 2008లో కూడా వచ్చింది. 2008, 2007 ఆ టైంలో మా ఆత్మీయ తల్లి గీతక్క, ఈ 3rd ఫ్లోరు అప్పుడు ఓపెన్గా ఉండేది. మేము ఇప్పుడు ఉంటున్న ఈ యొక్క గృహం, మీలో కొంతమంది విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ యొక్క గృహం ఈ కట్టక ముందు ఇక్కడ ఒక ఓపెన్ టెర్రస్ అనమాట. ఇది ఫస్ట్ 2 ఫ్లోర్సే కట్టారు ఈ అపార్ట్మెంట్స్లో, ఇది 3rd ఫ్లోర్. ఈ రైట్స్, ఈ యొక్క ఓనర్షిప్ గీతక్కది. అప్పుడు గీతక్కకి ఏమైందంటే బ్రెయిన్ ఆపరేషన్ అయింది. బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత తను ఏమన్నారంటే, నాన్న ఇక్కడ ఇది కట్టించాలనుకుంటున్నాను, పరిచర్య పర్పస్ కోసం ఇక్కడ వాడాలని నాకు ఆశ ఉంది. మీరు పరిచర్య చేస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఉందరు కానీ మీరు పరిచర్య చేయండి, దేవునికి నేను ఇది కట్టాలనుకున్నాను అని చెప్పేసి తను ఆశపడింది. అప్పుడు నేను అన్నాను, ఇది అసలు అసాధ్యం అక్క, అయ్యే పని కాదు కదా. ఎందుకంటే మనం సహజంగా స్లాబ్ వేసినప్పుడు పిల్లర్స్ని కొద్దిగా ఓపెన్గా ఉంచుకుంటాం ఫర్దర్ ఇంకొక ఫ్లోర్ వేయటానికి. అసలు ఇంకా ఏం కట్టకూడదని చెప్పేసి ఇంకా ఆ పిల్లర్స్ని స్లాబ్లోకి పెట్టేశారు, ప్లెయిన్గా ఉంటుంది అనమాట. అయితే అక్క చాలా పట్టుబట్టారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ వాక్యం వచ్చింది నాకు, కొండలన్నీ రసదారులగునని. అప్పుడు ఈ వాక్యం మళ్ళీ చదువుతాను చూడండి. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసం స్రవించింది, కొండలన్నీ రసదారులగును. ఎందుకు ఈ మాట నేను చదువుతున్నానంటే, ఈ వాక్యం అంతా వచ్చింది నాకు. ఇవి వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది గాడ్స్ విల్ ఇదని. అప్పుడు మేము చాలా అంటే రకరకాల పనులు చేయవలసి వచ్చింది. డాక్యుమెంటేషన్ అవ్వచ్చు, ఈ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు. కన్స్ట్రక్షన్కి మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఒక బిల్డర్కి పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ తను ఇచ్చి మిగతాది కట్టడానికి అట్లాగా అరేంజ్మెంట్ చేసుకున్నారనమాట. చక్కగా కట్టించాడు. అయితే ఇది కట్టడానికి ముందు ఈ స్లాబ్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఇవి ఐరన్ రాడ్స్ బయటికి తీయడానికి. జస్ట్ ఒక కొండని బద్దలు కొట్టినట్టు అనమాట. ఈ ఏరియా అదిరిపోయే సౌండ్స్. అసలు నాకు అప్పుడు గుర్తుకొచ్చింది వాక్యం, కొండలన్నీ రసదారులు అని చెప్పేసి. చాలా కోఆపరేట్ చేస్తారు ఇక్కడున్న మిగిలిన రెసిడెంట్స్ అందరూ. ఈరోజు మరి ఇది ఒక పెద్ద హౌస్, దాదాపు 3000 స్క్వేర్ ఫీట్ హౌస్. ఇది 4 బెడ్రూమ్ హౌస్. అనేక మంది సేవకులు ఇక్కడ సేద తీరుతున్నారు. డాక్టర్ క్రిస్టఫర్ గారు పాపం అక్కడ ఆయన సేవ చేసి ఆయన వచ్చారు. ఇప్పుడు 8 గంటలకి విక్టర్ గారు వాళ్ళ వైఫ్ దిగుతారు. రేపటి వరకు వాళ్ళు రేపు మళ్ళీ వెళ్తారు అనమాట. అనేక మంది సేవకుల యొక్క పాదాలు టచ్ చేసిన స్థలంగా ఇది ఉంది. ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఇక్కడ అనేక మంది కూర్చొని భోంచేసి ఈ భోజనం వల్ల ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేశారు. నిజంగా మీ ప్రార్థనలు, దేవుని సేవకుల ప్రార్థన వల్ల మన హోమ్ పిల్లలకి ఆహారం విషయంలో ఎంతో సమృద్ధి. నిజంగా ఒక్కోసారి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా మరి ఎవరో తెలియని వాళ్ళు వచ్చి భోజనం ఇచ్చి మరి వాళ్ళని ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటున్నారన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వర్డ్ వచ్చిందంటే అది జరుగుతుంది.
దేవుని వాక్యము ఫస్ట్ పంపిస్తాడు ఆయన. హీ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్స్ అస్ అనే సాంగ్ కూడా ఉంటుంది. ఆయన వాక్ పంపించి స్వస్థత పరుస్తాడని వాక్యం ఉంటుంది. సో మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను క్విక్గా ఈ ఆమోస్ గ్రంథం నుంచి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇద్దాం. మరి ఆమోస్ గ్రంథం 1 సెకండ్, నా ఫోన్ కొద్దిగా స్లో డౌన్ అయింది. ఎస్, ఈ ఆమోస్ గ్రంథం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు పంపించే తీర్పు. మనం చదివిన ఈ భాగం భలే బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అంతకు ముందంతా కూడా ఇశ్రాయేలీల దేశం మీద అలాగే చుట్టుపక్కల దేశాల మీద దేవుడు పంపించబోయే తీర్పుల గురించిన బహు కఠినమైన పదజాలంతో ఉన్న ప్రాఫెసీస్ ఇది. ఆమోస్ గ్రంథం 9 అధ్యాయాలు కూడా ఈ 15వ వచనం నుంచి 9-11 నుంచి లాస్ట్ వరకు నేను చదివాను. అది ఒక్కటే, ఎప్పుడైనా దేవుడు తీర్పు తీర్చాలనుకున్నప్పుడు మంచి మాటలతో కూడా ముగిస్తాడు, ఒక నిరీక్షణతో కూడా ముగిస్తాడు. ఆ నిరీక్షణకరమైన మాటలు మాత్రమే నేను చదివాను, ఎందుకంటే అవి ఒక రకంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతోటి దేవుడు నాకు అనుగ్రహిస్తున్న మాటలని నాకు అర్థమయ్యి మీతో కూడా పంచుకోవాలనుకున్నాను. మీరు కూడా స్వతంత్రించుకోండి. అయితే ఈ యొక్క బుక్ యొక్క సందర్భం, కాంటెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా చాలా క్లారిటీ తోటి మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకం యొక్క ముఖ్య అంశం, ఆమోస్ని దేవుడు ప్రేరేపించి ఇశ్రాయేలీలు అలాగే యూదా వాళ్ళు దేవుని విషయంలో చాలా ఒకలాంటి విచిత్రమైన కాలంలో ఉన్నారు. అది నేను చెప్తాను ఇప్పుడు. ఎంత విచిత్రమైన కాలంలో ఉన్నారంటే బయటికి వాళ్ళని చూస్తుంటే దేవుడు ఆశీర్వాదంలో ఉన్నారని అనుకుంటున్నాడు వాళ్ళు. దే ఆర్ వెరీ ప్రాస్పరింగ్, దే ఆర్ వెరీ ఫ్లరిషింగ్ ఇన్ ఎవ్రీ వే. వాళ్ళ మిలిటరీ విషయం అవ్వచ్చు, ప్రాస్పారిటీ విషయం అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, వాళ్ళు దే ఆర్ థ్రైవింగ్. అసలు వాళ్ళు బాగా వర్ధిల్లుతున్న టైంలో ఆమోస్ లేచి మీ యొక్క వర్ధిల్లటం ఇవన్నీ కూడా యాక్చువల్లీ యు ఆర్ గెటింగ్ రెడీ టు డిస్ట్రక్షన్ అని చెప్తున్నాడు. ఆ రీజన్స్ కూడా ఇస్తున్నాడు అనమాట. యాక్చువల్గా మీరు రెడీ అవుతున్నారు డిస్ట్రక్షన్ ఫేస్ చేయడానికి చెప్తున్నాడు. ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారు. ఆమోస్ లేచాడు, ఆమోస్ లేచి ప్రవచిస్తున్నాడు. ఈ యొక్క బుక్ యొక్క మెయిన్ థీమ్ యూనివర్సల్ జస్టిస్, యూనివర్సల్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు అన్ని జనుల్ని, మనకి కీడు చేసే వాళ్ళని శిక్షిస్తాడు అనుకుంటాం, కానీ మనం సరిగ్గా లేకపోతే మనకు కూడా అదే మెజర్ ఉంటుంది అని ఈ బుక్ యొక్క థీమ్ అనమాట, యూనివర్సల్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. తర్వాత వీళ్ళు అనుకున్నారట ప్రభు దినం, ద డే ఆఫ్ ది లార్డ్, అది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. అప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నారంట వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని జనులందరినీ కూడా దేవుడు శిక్షించి తర్వాత వాళ్ళకి మంచి సమయాలు ఇస్తాడు, ఆ డే ఆఫ్ ది లార్డ్ చాలా దగ్గర ఉందని అనుకున్నారట. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. ఏంటంటే వాళ్ళు ఒక విషయానికి సిద్ధంగా లేరంటే ఏంటంటే అది అదే తీర్పు వాళ్ళ మీద కూడా పడబోతుంది అన్నదానికి సిద్ధంగా లేరంట వాళ్ళు. మనం ఇశ్రాయేలు దేశం అంటే కొద్దిగా మనం సానుభూతి, అభిమానిస్తాం కదండి. ఇశ్రాయేల్ దేశానికి ఆ ప్రత్యేకత ఎందుకు ఉందంటేనంట ఓన్లీ మిషనరీ పర్పస్ కంట, నథింగ్ ఎల్స్. ఇస్రాయేల్ కంట్రీ, ద ఇస్రాయేల్ స్పెషల్ ప్లేస్ అమాంగ్ ఆల్ ది నేషన్స్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ మిషన్, నాట్ ఆఫ్ ప్రివిలేజ్. ఏదో ఆధిక్యతగా, ఒకలాంటి ఆధిక్యత కోసం కాదు ఆ దేశము అంత చక్కగా వర్ధిల్లుతూ, లేదా ఒక స్పెషల్ స్టేటస్ ఉంది దానికి. కవనెంట్ అవ్వచ్చు, జూయిష్ పీపుల్ కదా, మనం అందరం అభిమానిస్తాం, మనం పాత నిబంధనకి చెందిన వాళ్ళని. అయితే ఆ యొక్క ప్రత్యేకమైన స్థానం మిగిలిన దేశాలన్నిట్లో చాలా ప్రత్యేకత ఉంది ఇస్రాయేల్ దేశానికి ఈ రోజుకి. కానీ అది ఎందుకట, ఒక మిషనరీ కంట్రీగా ఉండాలని దేవుని చిత్తం అయితే, కానీ వాళ్ళు అది మర్చిపోతూ ఉన్నారు. ఇంకా ముందుకెళ్దాం. ఈ ఆమోసు గురించి మరి మీకు ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాను. ఆమోసు ఈ ప్రాఫెసీస్ చెప్పకముందు ఆయన షెపర్డ్, కానీ మామూలు షెపర్డ్ కాదు. తను
అతను గొర్రెల కాపరి, కానీ హీజ్ ఎ బ్రీడర్ అట. బ్రీడర్ అంటే గొర్రెల కాపరికి బ్రీడర్కి డిఫరెన్స్ ఉంది. గొర్రెలు రకరకాల గొర్రెల్ని ప్రొడ్యూస్ చేసే ఎక్స్పర్ట్ తను, బ్రీడర్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. దాదాపు 1,00,000 గొర్రెలు సప్లై చేశాడట ఇస్రాయేల్ దేశపు రాజుకి. ఇంచుమించు అదే మెజర్ ఆఫ్ బిజినెస్ ఉందంట ఈ ఆమోస్కి ప్రవచించటానికి ముందు. గొర్రెల కాపరి ప్లస్ గొర్రెల బ్రీడరు, అంతేకాకుండా మేడి పండ్లు, మేడి చెట్లని, సికమర్ ట్రీస్ని హార్వెస్ట్ చేసే ఇంకొక సైడ్ లైన్ బిజినెస్ కూడా చేశాడు అతను. మేడి పండ్లు ఏరుకునేవాడిని నన్ను పట్టుకొని ప్రవచనం ఇచ్చి నన్ను వాడుకున్నాడు అంటాడు 7వ అధ్యాయంలో. సో ఈజ్ ఎ త్రీ ఏమంటారు ప్రొఫెషన్స్, కైండ్ త్రీ వర్క్స్ చేసేవాడు అనమాట, జాబ్స్. Number 1 is a breeder, number 2 is a rancher, and third one is sycamore tree harvester. సో అతన్ని పట్టుకొని దేవుడు వాడుకున్నాడు. ఎలాంటి కాలంలో అతను ప్రవచించాడు కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. ఆ రోజుల్లో ఇస్రాయేల్ దేశము అలాగే యూదా దేశము 2 సెపరేట్ అడ్మినిస్ట్రేషన్స్. అవి దేవర్ ప్రాస్పరింగ్ లైక్ ఎనీథింగ్. మెటీరియల్ ప్రాస్పెరిటీ ఉంది. ఆ మెటీరియల్ ప్రాస్పెరిటీ ఉన్నప్పుడు వాళ్ళకి స్థిరమైన గవర్నమెంట్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ దేశము ఎక్కడెక్కడైతే బార్డర్స్ ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తిరిగి వాళ్ళు జయించి వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారు. ఇస్రాయేల్ దేశము యూదా దేశము ఎక్స్పాండ్ అవుతుంది. అలాంటి టైమ్స్లో ఉన్నారన్నమాట. ఈ ట్రేడ్ రూట్స్ అంటే వ్యాపారానికి సంబంధించిన విస్తారమైన మార్గాలన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఇస్రాయెల్ కంట్రోల్లో ఉన్నాయి, యూదా కంట్రోల్లో ఉన్నాయి. అందువలన ఈ వెల్త్ బిగాన్ టు అక్యుములేట్ ఇన్ హర్ సిటీస్. ఈ సౌభాగ్యము, గొప్ప భాగ్యము, వెల్త్ వాళ్ళ నగరాల్లో ఎంత కావాలంటే అంత పేరుకుపోయిందంట. దయచేసి గమనించండి సమయాలు ఆ రోజుల్లో. తర్వాత ఆ యొక్క వాణిజ్యం బాగా వర్ధిల్లుతూ ఉందంట. అప్పుడు ఏమవుతుందంటే అప్పర్ క్లాస్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యుయేషన్ ఉందో హై క్లాస్ పీపుల్, హై క్లాస్ సొసైటీ ఫామ్ అయిపోయింది. అక్కడ హై క్లాస్ సొసైటీ ఫామ్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు, మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారంట. అంతేకాకుండా ద రిచ్ ఎంజాయిడ్ ఇండల్జెంట్ లైఫ్ స్టైల్, అంటే ఒకలాంటి విలాసవంతమైన జీవితం జీవిస్తూ వాళ్ళు ద పూర్ బికేమ్ దేర్ టార్గెట్స్ ఫర్ లీగల్ అండ్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ అప్పర్ క్లాస్ ఎవరైతే ఈ యొక్క ఉన్నతమైన వర్గాలు వాళ్ళు ఏం చేశారు, పేదవాళ్ళని, బలహీనుల్ని వాళ్ళు న్యాయపరమైన విషయాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన విషయాలు, వాళ్ళని అన్యాయాలకు గురి చేస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళకి వస్తున్న ఆ యొక్క ప్రాస్పెరిటీ అంతా కూడా పేదవాళ్ళని, బలహీనుల్ని బాధలు పెట్టి వాళ్ళని అన్యాయానికి గురి చేసి వాళ్ళని బానిసలుగా వాడుకుంటూ వాళ్ళని బహుగా అన్యాయం గురి చేయటం ద్వారా సంపాదించుకుంటా ఉన్నారు యాక్చువల్గా. కానీ అది బయటికి కనపడటం లేదు. స్లేవరీ ఫర్ డెట్ వాజ్ ఈజీలీ యాక్సెప్టెడ్. మరి ఇక్కడ కూడా ఒక్కోసారి కొంతమంది మనం పనివాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఒక్కోసారి అడిగితే వాళ్ళు చెప్తారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళు, ఒక 50,000 1,00,000 తీసుకుంటారు. తీసుకొని ఇంకా వాళ్ళ ఇంట్లో అలాగా ఆ తీరేందాకా పనిచేస్తూనే ఉంటారు. ఈ రోజుకి ఉంది చాలా చోట్ల. ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉందంట ఆమోస్ సమయంలో. ఇంకొక విషయం ఉంది, అదే సమయంలో మతం చాలా ప్రబలిపోతుందంట. రిలీజియన్ ఆల్సో థ్రైవ్డ్, ఫ్లరిష్ అయిపోతుంది మతం. వాళ్ళు దేవుడికి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆలయంకి వస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో టెంపుల్ ఇదంతా కూడా వాళ్ళు చాలా 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 కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడిని ఎట్లా కొట్ట ప్లీజ్ చేయాలని దేవుడినే మ్యానిపులేట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇంకోటి అనుకుంటున్నారట, మాకు నాశనం కలగనే కలగదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన స్థితిలో ఉన్నాం అనుకుంటున్నారంట. దిస్ ఈజ్ ద టైమ్స్. ఆమోసు ఈ 9 అధ్యాయాలు ప్రవచనాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇతను, ఆమోస్ ఏం చెప్పాడు వాళ్ళకంటే, తీర్పు రాబోతుంది మీ మీదకి అని చెప్తా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల అన్య జనుల దేశాల మీదకి కూడా తీర్పు రాబోతుందని ప్రవచించాడు.
అంతేకాకుండా ఇశ్రాయేలు దేశమైన మీ మీదకి, యూదా దేశమైన మీ మీదకి దేవుని యొక్క బహుక్రూరమైన తీర్పు రాబోతుంది. మీరు నమ్మటం లేదు. అసలు మాకు ఎటువంటి డిజాస్టర్ జరగదని అనుకుంటున్నారు మీరు అని చెప్తా ఉన్నాడు అనమాట. The Lord God Almighty, the sovereign ruler of the universe, would come as a warrior to judge the nations that had rebelled against his authority. మన జీవితాలు కూడా మనం పరిశీలించుకున్నప్పుడు దేవుని యొక్క అధికారం విషయంలో మనం తిరుగుబాటు చేస్తున్నామని ఒక్కోసారి మనం గుర్తించలేం. నా మట్టుకు నేను కూడా ఇది చదువుతున్నప్పుడు దేవుని అధికారానికి నేను తిరుగుబాటు చేస్తున్నానని నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఒకవేళ అలా ఉంటే ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు నామం ఉంది కాబట్టి స్పేర్ అవుతున్నాం మనం. కానీ ఇదే సేమ్ గాడ్, ఈ విల్ డెఫినెట్లీ జడ్జెస్. దేవుని యొక్క అధికారానికి మనం తిరుగుబాటు చేస్తే ఆయన దీర్ఘశాంతుడే కానీ ఎల్లప్పుడూ చూస్తూ ఉండడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ యొక్క విశ్వమంతటిని తన సార్వభౌమాధికారంతో పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఒక యుద్ధ యోధుడై, ఒక వారియర్ లాగా, ఒక సైనికుల్లాగా ఆయుధాలు ధరించిన ఒక బలమైన ఒక యుద్ధ వీరుడిగా తీర్పు తీర్చడానికి మన మీదకి వస్తాడట. ఇది మెసేజ్ ఆమోసు చెప్తా ఉన్నది 9 అధ్యాయాల్లో. ఇస్రాయెల్ ఇన్ పర్టిక్యులర్ వుడ్ బి పనిష్డ్ ఫర్ ద కవెనెంట్ వయలేషన్స్ అగేన్స్ట్. ఇస్రాయెల్ దేశాన్ని అయితే అన్ని జనుల దేశాలనేమో ఆయన అధికారానికి తిరుగుబాటు చేసినందుకు ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడంట. అదే ఇస్రాయెల్ దేశం అయితే నిబంధనని మీరినందుకు తీర్పు తీర్చబోతా ఉన్నాడంట. అది ఆమోస్ చెప్పిన ఆ యొక్క ప్రవచనముల యొక్క సందేశం. Though the nation would be destroyed, God will preserve a repentant remnant from among the people. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఇదే చేస్తాడు కదండి, మొత్తం తుడిచివేయడు, కొంత శేషాన్ని వదులుతాడు జనాల్లో. ఎలాంటి శేషం అంటది? పశ్చాత్తాపపడే శేషం. ఆ పశ్చాత్తాపపడే శేషం ఎలా ఉంటుందో మనం చదివిన దాంట్లో ఉందన్నమాట. ఏంటది ఆ పశ్చాత్తాపపడే శేషం? ఆ పశ్చాత్తాపపడే ఆ శేషం అనే ఆ యొక్క చిన్న సమూహం ఎలా ఉంటారట? పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఆర్ వి ఇన్ దట్ గ్రూప్? ఈరోజు కూడా ఈ ప్యాటర్న్స్ ఉంటాయండి, ఈ నమూనా ఉంటుంది. జడ్జ్మెంట్ అండ్ బ్లెస్సింగ్ ప్రాఫెసీలో, జడ్జ్మెంట్ ప్రాఫెసీస్, బ్లెస్సింగ్ ప్రాఫెసీస్, ఈ రెండు ఇన్సెపరబుల్. ఆయన ఎప్పుడు కూడా తీర్పు తీర్చినప్పుడు ఆల్రెడీ ఆశీర్వదించడానికి ప్యాకేజ్ అనమాట ఇది. ముందుగానే ఎవరి మీద ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది? పశ్చాత్తాపపడే శేషం. అది ఈ ప్యాటర్న్ ఆమోస్ గ్రంథంలో చూస్తాం. సేమ్ ప్యాటర్న్ ఇట్ విల్ వర్క్ ఈవెన్ నౌ ఆల్సో. ఈ రోజుల్లో కూడా సేమ్ ప్యాటర్న్ మన మీద పనిచేస్తున్నట్టు మనం గమనించగలం, మనం కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే. అయితే ఈ యొక్క శేషానికి దేవుడు పొలిటికల్ పవర్స్ ఇస్తాడట, సో దాట్ మిగిలిన దేశాలు, దయచేసి గమనించండి, నీ జీవితం ద్వారా దేశాలను ఆశీర్వదించాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఇట్ విల్ బి పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. మరి మేము ఒక అమ్మాయిని కలిసాం. మేము ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కాన్ఫరెన్స్, నా వైఫ్ ఒక జాపనీస్ అమ్మాయిని కలిసింది. జపాన్ దేశస్తురాలు అమ్మాయి. చూడటానికి అసలు ఎవరు నమ్మరు, అంత పెద్ద పరిచయం చేస్తుందంటే. ఏదో సింపుల్గా ఉంది అమ్మాయి, పిచ్చి అమ్మాయి లాగా అని చెప్పాలంటే. అమ్మాయి సాక్ష్యం చెప్పింది ఏంటంటే, జపాన్లో వాళ్ళు ఏమంటారు, మన దేశంలో కరప్షన్ ఆర్థిక రంగాల్లో ఉంటే దాంట్లో అక్కడ బయో రంగంలో ఉంటుంది. అంటే వాళ్ళు మనుషులు తయారు చేయడానికి చూడటం, వాళ్ళు బయో ఎథిక్స్ హెవీగా కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళు దేవుడితోనే ఆటలాడుకుంటుంటారు. వాళ్ళు ఈ సృష్టి విషయంలో మరి ఎలుకలను తయారు చేయడం, కుక్కలను తయారు చేయడం, కోతులను చేసేయడం, మనుషులు పోలిన మనుషులు, హ్యూమన్ క్లోనింగ్ అని బయో ఎథిక్స్ అసలు ఉండవంట అక్కడ జపాన్లో. ఆ అమ్మాయి దానికోసం ఫైట్ చేసింది. అక్కడ పార్లమెంట్కి వెళ్ళి అక్కడ ఈ ఫైట్ చేయడానికి ముందు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రార్థన చేసిందంట. నా దేశం
దేవునికి విరోధంగా, దేవుని అధికారానికి తిరుగుబాటు చేస్తుంది నా దేశం అని అలా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పార్లమెంట్లో 2-3 సార్లు తనకి ఛాన్స్ ఇచ్చారట ఈ బయో ఎథిక్స్ మీద, ఈ ఈ ఈ ఈ జీవాలకి సంబంధించి, అంటే మానవ జన్మకి, మానవ మనుగడలకి సంబంధించిన అనేకమైన విషయాలు దేవునితోనే వాళ్ళు నువ్వు సృష్టి చేస్తే నేను కూడా చేస్తానన్నట్టు వాళ్ళు ఉంటున్నారనమాట. అలాంటి విషయాలు అమ్మాయి ఫైట్ చేసిందంట. ఫైట్ చేసినప్పుడు వాళ్ళు గుర్తించి ఆ పార్లమెంటు, ఆ యొక్క గవర్నమెంట్ అమ్మాయికి పార్లమెంట్లో ఒక రూమ్ ఇచ్చారంట. నువ్వు ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని దీని గురించి బాగా చెప్పమ్మా అందరికని. ఒక పర్సన్ దేశం మొత్తాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలదో నేను చెప్తున్నానండి. ఆమెతో మేము 2-3 రోజులు స్పెండ్ చేసాం ఆ కంట్రీలో. ఎంత ఆశ్చర్యకరం. మరి ఇక్కడ కూడా ఈ చదవబడిన భాగంలో మరి పూర్వప్రీతిగా మరలా కడతానంటున్నాడు, అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు, నేషన్స్ అని ఉంటది. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందండి? 6:04 అయింది. ముగించేసుకుందాం. ఇక్కడ విల్ కమ్ బ్యాక్ టు దిస్ ప్రాఫెసీ. దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. 1 సెకండ్, నా ఫోన్. ఓకే, మరి ఎంతమంది నిద్రపోతున్నారో నాకు తెలియదండి. నిద్రపోతున్న వాళ్ళందరూ దయచేసి హల్లెలూయా చెప్పండి. నాకు వినపడినా పర్వాలేదు, వినపడకపోయినా పర్వాలేదు. చెప్తారా హల్లెలూయా? నిద్రపోతున్న వాళ్ళందరూ. హల్లెలూయా. అయితే మీరు నిద్రపోతున్నారు. హల్లెలూయా. నేనేమన్నా హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళని చెప్పమన్నానండి, మీరందరూ నిద్రపోతున్నారు. ఓకే, సో ఇప్పుడు విల్ కమ్ బ్యాక్ టు దిస్ ప్రాఫెసీ. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. పడిపోయిన దావీదు గుడారం, అలాగే 13వ వచనంలో రాబో దినములలో ఎలా ఉంటుంది, క్విక్ ప్రోగ్రెస్, చాలా త్వరితగతిన కార్యాలు జరుగుతాయని. ఎంత త్వరితగతిన చూడండి. కోయివారు దున్నువారి వెంటనే వస్తారంట. ఎక్కడైనా చూసారు ఎట్లా? దున్నువారి వెంట కోయివారు వస్తారట. దున్నిన తర్వాత మనం విత్తనాలు వేయాలి, అది పంట రావాలి, కోయాలి, చాలా టైం ఉంటుంది కదా. కానీ దున్నువారు వెంటే కోయివారు వస్తారటండి. మన జీవితాల్లో దేవుడు చేయబోతున్న కార్యాల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది చూడండి. విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తారండి. విత్తనములు చల్లిన తర్వాత ద్రాక్ష పళ్ళు రావడానికి దాదాపు 1 సంవత్సరం పడుతుంది. కానీ వెంటనే విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తారు. యేసుప్రభు వారు అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతూ చెవిగలవాడు వినుగాక అంటాడు. దాని అర్థం ఏంటంటే వీ షుడ్ లిసన్ విత్ అవర్ హార్ట్స్ అని, మన హృదయంతో వినమంటున్నాడు ఆయన. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించింది. పర్వతం నుండి ఎక్కడైనా మధురమైన ద్రాక్షరసం స్రవిస్తుందండి? పర్వతం మీద, వైజాగ్ పర్వతం మీద కొన్ని చెట్లు మొలుస్తూ ఉంటాయి. కానీ గ్రేప్ జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రేప్ జ్యూస్ కాకపోయినా ఏదో ఒక జ్యూస్ రాటువంటి అసలు ఎక్కడ చూడని విషయం కదా. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించింది, కొండలన్నీ రసధారలు అవటం ఎప్పుడైనా చూసారండి? ఇదే యెహోవా వాక్, దేవుని మాట అంటే ఇది. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓకే, ఈ వాక్యాన్ని యాకోబు ఒక పర్టిక్యులర్ సంఘటనలో వాడాడు. ఎప్పుడైనా సరే పాత నిబంధనలో ఉన్న ఈ వాక్యము, ఎనీ ప్రాఫెసీ, ప్రవచనం, ఏ ప్రవచనమైనా దాన్ని మనం సరిగ్గా గ్రహించకపోతే మనకి దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. వింటున్నప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది, కానీ దాన్ని మనం అనుభవించలేం. కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మనం చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా స్వతంత్రించుకోగలం. ఈ మాటని, అసలు పడిపోయిన దావీదు గుడారం అంటే ఏంటి, ఈ మాటలన్నీ కూడా అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో యాకోబు చాలా చక్కగా వాడాడు. కొద్దిగా మ్యూట్ చేసుకోండి ప్లీజ్.
చాలా చక్కగా వాడాడు. వెళ్దాం అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంకి వెళ్దామండి. ఇది చెప్పేసి నేను ముగిస్తాను. అందరం మళ్ళీ చర్చ్‌కి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో అక్కడ సందర్భం ఏంటంటే చాలా మంది అన్ని జనులు యేసు ప్రభువుని విశ్వసించి మరి బిలీవర్స్ అవుతారు, విశ్వాసులు అవుతారు. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే యూదుల నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది కదా యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క ప్రయాణం. లేకపోతే ఫస్ట్ బిలీవ్ చేసిన వాళ్ళు యూదులే. ఈవెన్ శిష్యులు 12 మంది శిష్యులు కూడా యూదులే. యేసు ప్రభు వారు యూదుడు. సో యూదులు ఎక్కువగా ఉన్నారు. ప్రతి ఊర్లో ప్రతి సంఘాల్లో యూదులు ఎక్కువగా ఉన్నారు. కానీ అన్ని జనులు చేరుతా ఉండేసరికి అక్కడ ఒక చిన్న డిస్ప్యూట్ వస్తుంది. ఏమనంటే అన్ని జనుల నుంచి వస్తున్నారు వీళ్ళు. మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘంలో ఒక 300 మంది ఉన్నారు అనుకోండి, దాదాపు 250 మంది యూదులే ఉన్నారు, 50 మంది అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాగా చాలా సంఘాల్లో అన్ని జనులు ఉన్నారు, ఎక్కువగా యూదులు ఉన్నారు, కొంతమంది శాతం తక్కువగా అన్ని జనులు ఉన్నారు. ఇప్పుడు యూదులకి అన్ని జనులకి కలిసిన గుంపులుగా కూర్చొని ఆరాధిస్తాను. ఇక్కడ ఏంటంటే విషయం, ఈ యూదులు ఆల్రెడీ సున్నతి పొందిన వాళ్ళై ఉంటారు కదా. మోషే ధర్మశాస్త్రం ఎంతో కొంత అక్కడక్కడ స్పార్క్స్ లాగా వాళ్ళు ఏదో పాటిస్తామని ఉంటారు. ఇదే డిస్ప్యూట్ వచ్చింది అక్కడ. మోషే ధర్మశాస్త్రం పాటించాల్సిందే, సున్నతి పొందవలసిందే ఈ అన్ని జనులు అని చెప్పేసి కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి పౌలు బర్నబా ఒకవైపు, ఇలాంటి మీరు సున్నతి పొందవలసిందే అని చెప్తున్న వాళ్ళు మరొక వైపు. వీళ్ళకి బాగా తర్కం అయిపోతుంది, బాగా హెవీ ఆర్గ్యుమెంట్ అయిపోతుంది, చాలా వివాదం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ పెద్దలు, ఇలా కాదు, మీరు యెరూషలేములో పేతురు, యాకోబు ఇలాంటి మరి కొంతమంది అక్కడ ఒకలాగా హెడ్ ఆఫీస్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు మా తరపున వెళ్ళి అక్కడ దీని విషయం బాగా డిస్కస్ చేసి దీన్ని సాల్వ్ చేసుకుందాం అని చెప్పి వీళ్ళని పంపిస్తారు. ఎవరిని? పౌల్ని, బర్నబాస్ని, ఇంకొంతమందిని. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడెక్కడైతే అప్పటికే చాలా చోట్ల అన్ని జనులు యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నారు. వాళ్ళ యొక్క సమాజ మందిరంలో అవ్వచ్చు, వాళ్ళ గ్రూప్స్ ఇళ్లలో అవ్వచ్చు, వాళ్ళు విస్తృతంగా వాళ్ళు చిన్న చిన్న పెద్ద సంఘాలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు పౌలు, బర్నబా, ఈ యొక్క పేతురు, యోహాను, ఈ యొక్క యాకోబు ఉన్న ఆ యొక్క హెడ్ ఆఫీస్ లాంటి ఆ యెరూషలేము అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అదే అన్నమాట సందర్భం. అక్కడ ఈ పడిపోయిన దావీదు గుడారంను ప్రస్తావిస్తాడు యాకోబు. యాకోబు మైండ్లో ఏదో ఉంది. యాకోబు ఏదో చూస్తా ఉన్నాడు. అది నువ్వు చూడాలి, నేను చూడాలి. పడిపోయిన దావీదు గుడారం అంటే యాకోబు చూస్తా ఉన్నాడు ఒకటి. అది నువ్వు చూస్తే ఈరోజు చాలా ఆశీర్వదించబడతాం మనం. అది నేను చదువుతాను చూడండి. అపోస్తలుల గారి 15వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుదామంటే 6వ వచనం, లేకపోతే 4వ వచనం. వారు యెరూషలేమునకు రాగా, వారంటే పౌలు, బర్నబాయు మరికొందరు, వారు యెరూషలేము రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట స్వార్థ వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను. మీ జ్ఞాపకం ఉంటుంది. కొర్నేలి అనే వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళి పేతురు సువార్త వాక్యం చెప్తా ఉన్నప్పుడు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ, అతను ఇంకా మాట్లాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆ ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా అన్ని జనులు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఒక అన్ని జనుల మీదకి అంత ఎక్కువగా హోలీ స్పిరిట్ రావడం. సో అది చెప్తా ఉన్నాడు ఇక్కడ 7వ వచనంలో, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను.
వారి హృదయములను విశ్వాసములన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. బర్నబా పౌలు ఏం చేశారంటండి, వాళ్ళని దేవుడు వాడుకొని అన్ని జనులలో దేవుడు చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించింది. దయచేసి గమనించండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టాబర్నాకిల్ ఆఫ్ ద ఫాలెన్ టాబర్నాకిల్ ఆఫ్ డేవిడ్. పడిపోయిన దావీదు గుడారం అన్నది. దాని లక్షణాలు చూడండి. అన్ని జనులలో సూచక క్రియలు, అద్భుతములు, కృపచేత రక్షణ పొందుదాం కదా. అన్ని జనులు ఏ విధంగా హోలీ స్పిరిట్ పొందుకున్నారట? ఇక్కడ హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి. సో ఈ క్వాలిటీస్ అన్ని, ఈ యొక్క పడిపోయిన దావీదు గుడారం అన్న కాన్సెప్ట్కి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయండి. దయచేసి గమనిద్దాం. కొద్దిగా ముందుకు చదువుతాను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను. దయచేసి గమనించండి, యాకోబు ఎత్తుతున్నాడు ఇప్పుడు ఈ ప్రస్తావన. సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్ని జనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు. దయచేసి ఈ ఫ్రేజ్ని గుర్తుపెట్టుకుందాం. అన్ని జనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకుంటాం. యాక్చువల్లీ మనం కూడా అన్ని జనులమే. వీఆర్ నాట్ బోర్న్ ఇస్రాయలైట్స్. మనము పుట్టుకతోటి ఇస్రాయేల్ దేశస్థులం కాదు. విశ్వాసం వల్ల మనం ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలు మనం. అయితే అన్ని జనుల్లో నుంచి దేవుడు తన కొరకు ఒక జనమును, తన నామం కొరకు జనమును ఏర్పరచుకోవడం, అదొక విషయం. వారిని ఎలాగ మొదట కటాక్షించినో సుమియోను వివరించి ఉన్నాడు. ఈ సుమియోను అంటే సైమన్ పీటర్ని ఇక్కడ సుమియోన్ అంటున్నాడు. పేతురు చెప్పాడు కదా ఇప్పుడే అంటున్నాడు అనమాట. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెదుకున్నట్లు. చూసారండి, ప్రభువును వెదుకున్నట్లు, విశ్వాసులు ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను, సిరియాలోను, కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుష్యులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగిన కాగా యూదాను, సీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని. బై ద వే, మనం చికెన్ కొనేటప్పుడు, మటన్ కొనేటప్పుడు, ముఖ్యంగా చికెన్ కొనేటప్పుడు అది పీక పిసికేసి ఇస్తుంటారండి. అలా చేయకూడదు. మనం రక్తం తాగకూడదని వాక్యం సెలవిస్తుంది. చూసారు కదా, ఇక్కడ మీకు తెలుసు కానీ సవినయంగా మనం చేస్తున్నానండి. 28 అసలు ఆదివారం ఈరోజు చాలా మంది చికెన్ కొంటాం. దయచేసి గుర్తుపెట్టుకుందాం. విగ్రహంలోకి అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక.
అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. చూసారండి, ఆదరణ పొంది సంతోషించారు. నేను చదువుబడిన భాగం అంతా కూడా పడిపోయిన దావీదు గుడారము యొక్క క్యారెక్టరిస్టిక్స్. అన్ని జనులు అనేక మంది దేవుని నమ్ముకోవడం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ 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 కొరకు, వాళ్ళ విశ్వాసం కొరకైన పరిచర్య, వాళ్ళ విశ్వాసాన్ని కట్టడం, అన్ని జనుల్ని దేవునిలోకి నడిపించటం, స్వార్థ ప్రకటన చేయటం, ఇవన్నీ కూడా పడిపోయిన దావీదు గుడారము అన్న కాన్సెప్ట్లో ఉన్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఈ సమయంలో దేవుని యొక్క ప్రవచనం వచ్చింది కదా, దేవుని ఇందాక చదివాం మనం, ఆమోస్ 9వ అధ్యాయం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించి. ఇది నీ లైఫ్లో, నా లైఫ్లో ఈ ప్రాఫెసీ నెరవేర్పు ఎట్లా అంటే, యూ షుడ్ డూ మినిస్ట్రీ. నీవు పరిచర్య చేయాల్సిందే ఖచ్చితంగా. నీ జీవితం జీవించటానికి కాదు, నేను నా బ్రతకటానికి కాదు. There are two priorities అంట. One is primary priority, the second one is secondary priority. ఫస్ట్ ప్రైమరీ ప్రయారిటీ ఏంటంటే, ఫర్ గాడ్, బై గాడ్, టు గాడ్. దేవుని కొరకు, దేవుని చేత, దేవునికి. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, దే షుడ్ బి ఫర్ గాడ్, దే షుడ్ బి బై గాడ్, దే షుడ్ బి టు గాడ్. దట్స్ ద ప్రైమరీ ప్రయారిటీ. ద సెకండరీ ప్రయారిటీ ఏంటంటే, ఎవ్రీథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీవేర్. ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి చోట, ప్రతిదీ. చూసారా డిఫరెన్స్? ఒక్కొక్కసారి సెకండరీ ప్రయారిటీ ప్రైమరీ ప్రయారిటీ అయిపోతుంది మనకి, ప్రైమరీ ప్రయారిటీ సెకండరీ ప్రయారిటీ అవుతుంది. ప్రతి చోట, ప్రతి వారి కొరకు, ప్రతిదీ. బహుశా నువ్వు ప్రతి మనిషికి నువ్వు సహాయం చేస్తున్నావేమో, నువ్వు ప్రతిదీ కూడా చాలా బెస్ట్ థింగ్స్ చేస్తున్నావేమో, ప్రతి చోట చేస్తున్నావేమో మంచి మంచి విషయాలు. దట్స్ ద సెకండరీ ప్రయారిటీ. ప్రైమరీ ప్రయారిటీ ఏంటంట, టు గాడ్, దేవుని కొరకు, దేవునికి, దేవుని కొరకు, దేవుని చేత, దేవుని చేత, బై గాడ్. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ షుడ్ బి బై గాడ్. నువ్వు చేసేదంతా ఆయన ద్వారా, ఆయన చేత. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ షుడ్ బి టు గాడ్, దేవుని కొరకు. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ షుడ్ బి ఫర్ గాడ్, దేవుని కొరకు, దేవుని చేత, దేవునికి. ప్రైమరీ ప్రయారిటీ. మరి అటండి, మన భక్తికి శత్రువు ఏంటంటే మన సేవట. దయచేసి ఆలోచించండి, నేను అనలేదు, ఆస్వాల్డ్ ఛాంబర్స్ అని ఒక ఆయన అన్నాడు, ద గ్రేటెస్ట్ కాంపిటీటర్ టు అవర్ డివోషన్ ఈజ్ అవర్ సర్వీస్ టు గాడ్ అన్నాడు. దేవునికి మనం చేసే సేవ అదేనంట శత్రువు మన భక్తికి. మీరు దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని కోరుచున్నాను. ఇక్కడ ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడంట, ఆయన బుక్స్ కొరకు. ఒక అమ్మాయిని అడిగాడంట, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, నీ ఉద్యోగం విషయంలో నువ్వు ఎలాగా ఉన్నావు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే, అమ్మాయి ఉందంట, నా మనసు నా ఉద్యోగం నుంచి ఎప్పుడో విడాకులు తీసేసుకుందండి. మై మైండ్ డివోర్స్డ్ ఫ్రమ్ మై జాబ్. ఏదో డబ్బుల కోసం చేస్తున్నాను కానీ అర్థం లేదు నా ఉద్యోగానికి అందంట. జీవిత సంకల్పము, ఉద్యోగం ఒకటే అనుకుంటున్నారంట ఈ రోజుల్లో. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది పడిపోయిన దావీదు గుడారం కాన్సెప్ట్. అక్కడ ఆ విషయంలో మనల్ని ఏం చెప్తుందంటే, దేవుని కొరకు, దేవుని చేత, దేవునికి నువ్వు చేస్తున్నదంతా ఉందా? ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్, ఈజ్ ఇట్ ఫర్ గాడ్, ఈజ్ ఇట్ బై గాడ్, ఈజ్ ఇట్ టు గాడ్? ఎవరైతే అమ్మాయి చెప్పింది కదా, అమ్మాయిల ఫాదరు పాస్టర్ అట. ఆ పాస్టర్ పని ఈ అమ్మాయికి అసలు ఇష్టం ఉండదంట. కానీ ఆయన ఏం చేస్తాడు, ఆ చిన్న ఉద్యోగాన్ని 7 గంటలకి 8 గంటలకి వెళ్ళాల్సింది ఆయన 6 గంటలకి వెళ్ళిపోతాడట. సాయంత్రం 6 గంటలకి రావాల్సిన ఆయన 7-8 గంటలకు కూడా అలా చేస్తూనే ఉంటాడట. ఎక్స్ట్రా మైల్ చేస్తుంటాడంట.
అనేక మందిని ప్రభు కొరకు చేస్తున్నాడు ఆ పని. ఎందుకు చేస్తున్నాడు? ఇది నా ఉద్యోగం కాదు, నా జీవిత సంకల్పం ఇది. వొకేషన్ని, జాబ్‌ని రెండిటిని ఒకటే చేసేసినాయి అంటండి తరతరాలుగా. మన మత సంస్థలు ఏం చేసినాయి, మన జీవిత సంకల్పము, మన ఉద్యోగం 2 ఒకటే అని చెప్పేస్తున్నాయంట. సో నీ జీవిత సంకల్పం ఏంటి? సెకండరీ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ, ప్రైమరీ ప్రయారిటీ. ప్రైమరీ ప్రయారిటీ ఏంటి చెప్పాను? ఫర్ గాడ్, దేవుని కొరకు, బై గాడ్, దేవుని చేత, టు గాడ్, దేవునికి. అది ప్రాథమికమైన ప్రాధాన్యత. దేవుని కొరకు, దేవుని చేత, దేవునికి. రెండోది సెకండరీ ఏంటంటే అందరికీ, అన్ని చోట్ల, అన్ని, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్, ఎవ్రీ వన్, ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీథింగ్. తర్వాత ఇది చెప్పేసి ముగిస్తున్నానండి. ఒక బుక్ ఉంది, ద కాల్ అని. ఆ బుక్లో నుంచి నేను కొన్ని పాయింట్స్ నోట్ చేశాను, అవే చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే పిలుపు ఉంటుందో ఆ పిలిచేవాడు ఉంటాడట. వెనెవర్ దెర్ ఈస్ ఎ కాలింగ్, మనం అనుకుంటాం కదా, కాలింగ్, నా జీవితం మీద పిలుపు ఉంది అని. వెన్ దెర్ ఈస్ ఎ కాలింగ్ ఎప్పుడైతే ఉందో, పిలుపు ఎప్పుడైతే ఉందో, పిలిచేవాడు ఉంటాడట. ఆ పిలిచేవాడి కోసమే ఆ కాలింగ్ ఉండాలట. ఒకప్పుడు నా పిలుపు నా జీవితంలో దేవుని సంకల్పం ఇది అని మాట్లాడుకునేవారటండి మన పూర్వీకులు, మన మన పెద్దోళ్ళందరూ. మన పెద్దోళ్ళు అంటే నేను అంటుంది, సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ ఉన్నాడు, విలియం బూత్ అని. మార్టిన్ లూథర్, మన లూథరన్ చర్చ్ ఫౌండర్. అలాగే బ్యాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్స్, అలాగే కీర్తన పుస్తకం రాసిన రైటర్స్, అలాగే హిమ్ రైటర్స్. మన పెద్దోళ్ళు పూర్వీకులు అంటే నేను అలా అంటాను. వాళ్ళు అనుకునేవారట, నా జీవితంలో నా ఉద్యోగం అని అనేవారు కాదటండి. నా జీవితంలో నా నా దేవుని సంకల్పం అని మాత్రమే మాట్లాడుకునేవారట. అసలు ఉద్యోగం అన్న మాటలు ఉండేవి కాదంట వాళ్ళు. నా జీవితంలో నా జీవిత సంకల్పం అని మాట్లాడుకునేవారట. జాబ్ అని మాట్లాడుకునేవారు కాదట. రాను రాను ఆ జీవిత సంకల్పం ఒక ఉద్యోగం అయిపోయింది. అదే దురదృష్టకరమైన పరిణామం అని చెప్పేసి ఆ పుస్తకంలో రాస్తాడు. వొకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్. జాబ్ ఈజ్ ఎ వెరీ లైట్ వర్డ్. వొకేషన్, జీవిత సంకల్పం ఏంటి? దట్ షుడ్ సర్వ్ ద ప్రైమరీ ప్రయారిటీ, ప్రాథమిక ప్రాధాన్యత, దేవుని కొరకు, దేవుని చేత, దేవునికి. సెకండరీ ఏంటంటే అందరికీ, అన్ని చోట్ల, అన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ విషయాలు మీరు ఆలోచించండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మరొకసారి మీరు దయచేసి చదవండి. ఆమోస్ 9:11 నుంచి లాస్ట్ వచనం వరకు. పడిపోయిన దావీదు గుడారం ఒక పాయింట్, క్విక్ ప్రోగ్రెస్ ఇన్ ద కమింగ్ డేస్. విత్తువారు కోయివారు వెంటనే వస్తారని, లేకపోతే కోయివారు విత్తువారు వెంటే వస్తారని, కోయివారు దున్నువారు వెంటే వస్తారని. అలా ఈ పొలము పనుల యొక్క ఎగ్జాంపుల్తో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ గోయింగ్ టు డూ వెరీ ఫాస్ట్ థింగ్స్, ఐఎమ్ గోయింగ్ టు డూ థింగ్స్ ఇన్ ఎ వెరీ క్విక్ సక్సెషన్, క్విక్ ప్రోగ్రెస్లో ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలంటే దేవుని వాక్యంలో, దేవుని యొక్క ఈ యొక్క పడిపోయిన దావీదు గుడారము అన్న దాంట్లో దావీదు యొక్క వారసుడు, లేకపోతే ఆ లైన్లో ఉన్నది యేసుప్రభు. అది ఆయన సింహాసనం. మన జీవితంలో యేసుప్రభు వారి సింహాసనం పడిపోయిన స్థితిలో ఉంటే, అన్ని జనులందరూ సరిగ్గా విశ్వాసంలో ఎదగకుండా బలహీనంగా ఉంటూ, అన్ని జనులు అసలు దేవుని దగ్గరికి రాగలిగిన వాళ్ళని నువ్వు నడిపించకుండా నీ పనులు నువ్వు చేసుకుంటా ఉంటే ఆయన ఊరుకుంటాడేటండి? పడిపోయిన దావీదు గుడారం నీ జీవితంలో నీ తల మీద పడిపోయిన స్థితిలో అల్లాడుతూ ఉంటే, అన్ని జనులందరూ కూడా నువ్వు రక్షణలోకి నడిపించవలసిన అన్ని జనులు అది నువ్వు చేయకుండా ఉంటే, నీ చుట్టూ, నీ ఆఫీస్లో, నీ కాలేజ్లో చాలామంది ఫెయిత్ని నువ్వు బలపరచుకుని ఉంటే, దేవుడు అస్సలు ఊరుకోడు. ఎందుకంటే నిన్ను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదవండి.
It is for him he created us. So primary priority is for him, by him, and to him. Thank you so much. God bless you. Have a wonderful Sunday, Andy. Over to Jansi Amma. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని విషయాలు ఆమోస్ గ్రంథం నుంచి మరి చాలా చక్కని విషయాలు మాకు చెప్పారు. పడిపోయిన దావీదు గుడారం గురించి, అట్లాగే దేవుడు చేసే పని ఏదైనా ముందు తన మాట ద్వారా సెలవిస్తాడని, మరి మన ప్రైమరీ ప్రయారిటీ ఏమై ఉందో మనం ఒకసారి చెప్పిన వాక్యాన్ని బట్టి మనల్ని మనం చెక్ చేసుకుందామండి, సరి చేసుకుందాము. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు చెప్తున్నాను బ్రదర్. మన మధ్యలో ఉన్న థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీ ఉద్దేశాలను ఒక వ్యక్తి ద్వారా బలమైనటువంటి కార్యాలను ప్రచురించేవాడా, మీ స్తోత్రాలు. మరి యొక్క మొదటి డిసెంబర్ మొదటి దినంన మరి తండ్రి క్రీస్తు యొక్క జన్మ విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన తండ్రి ప్రపంచాన్నే మరి శాసించినటువంటి వ్యక్తి, ప్రేమతో జయించినటువంటి వ్యక్తి, మరి పాడైపోయినటువంటి ఎన్నో హృదయాలను, పట్టణాలను, ఎన్నో సంఘాలను ఉద్ధరించడానికి వచ్చినటువంటి మా యొక్క రక్షకుడు, దేవదేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆయన గురించి చెప్పే విషయంలో అయ్యగారి ద్వారా మరి ఎన్నో ఎగ్జాంపుల్స్ మాకు అనుగ్రహించి ఉదయకాలం ఉన్న తండ్రి మరి అర్ధగర్భితముగా అనేక సంగతులు మాకు సూచించినందుకే మీ స్తోత్రాలు. మరి తండ్రి ఈ దినము ఆశీర్వాదకరంగా ప్రభుదినమందు మేము సంఘాలలో మాతో పరిచయంలో ఉన్నటువంటి వారిని గౌరవిస్తూ మరి యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి పౌలు అపోస్తుల కార్యం 28 ఆఖరి వచనాల్లో చూసినప్పుడు తన యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం ఆటంకపరచకుండా గౌరవిస్తూ, సన్మానిస్తూ, మరి కావాల్సినవి ఇస్తూ ఆయన గురించి మాట్లాడినట్లుగానే మరి ఈ సందర్భంలో ఈ లోకంలో ఒక అవకాశం ఉంది తండ్రి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఘనమైనటువంటి ప్రేమను, ఘనమైనటువంటి సువార్తను, మరి మంచి సమాచారమును ధారాళముగా, సరళముగా మాకున్నటువంటి సామర్థ్యం కొలిది పంచిపెట్టుటకు మా హృదయాలను, మా మనసులను, సంఘాలను కట్టుకొని అనేక హృదయాలను వెలిగింపబడడానికి సహాయ సహకారాలు అందించండి. ఆమోసు తండ్రి, అతను వాక్యాన్ని గమనించలేనప్పుడు సామాన్య వ్యక్తిగా ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే ఈరోజు అద్భుతంగా అయ్యగారి ద్వారా మాటని వినగలిగిన స్తోత్రాలు. అవును తండ్రి, అతను ఒక ప్రావీణ్యతను కలిగి ఉన్నాడు, ప్రత్యేకించబడి ఉన్నాడు. మీరు ఎన్నుకున్నటువంటిది అది శ్రేష్టమైన తండ్రి. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఈవి, ప్రతి వరము శ్రేష్టమైనదే, అది పరసంబంధమైనదే, మీ దగ్గర నుంచి వస్తున్నదని చదివించి ఉంటున్నారు. మరి ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైనటువంటి ఒక జ్ఞానం, సూక్ష్మం, బుద్ధి ఉన్నదని అయ్యగారి ద్వారా ఈరోజు నేను తెలుసుకొని ఉంటున్నాను. మరి తండ్రి, ఆ మాటలను చక్కగా మరి ప్రదర్శించడానికి, మాట్లాడడానికి వచ్చిన ప్రూఫ్స్ కూడా 9వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మరి క్రోడీకరించుకొని మాట్లాడేటువంటి కృపను దయచేయండి. అలాగే తండ్రి, ఈరోజు పాటలు పాడుతూ మరి తండ్రి అందాల తారగా, లోకరక్షకుడుగా, నక్షత్రముగా అనేక హృదయాల్లో దుచ్చుకుపోయేటువంటి చీకటిని తొలగించేటువంటి ప్రభావితమైనటువంటి ఆ కిరణ కాంతిని మరి తండ్రి పాట పాడినటువంటి పరిస్థితులను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు మీటింగ్లో ఈ యొక్క జూమ్లో పాల్గొని ఈ మాటల ద్వారా ఆస్వాదించబడిన వారందరినీ కూడా దీవించండి. మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతకై, భాగ్యముకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఈ రోజు అంతట్లో ప్రభుదినమందు ప్రపంచవ్యాప్తంగా మీ సన్నిధిలో తండ్రి మొదటి రోజుగా అనేక కార్యక్రమాల్లో సంఘాలు బిజీగా ఉంటారు. నేను ప్రతి సంఘంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలను, ఉద్దేశాలను సామర్థ్యంతో కూడా జరిగించడానికి మరి ప్రజలకు తగినటువంటి మెలకువను దయచేయండి. అలాగే మీ నామ ఘన నిమిత్తమై ఏది పోగొట్టుకున్నా అంతకు డబల్ మీరు దయచేయగలరని తెలుసుకోగలిగే ఆ పరిస్థితిని ప్రజలకు అందించండి. అలాగే సేవకులు కూడా మరి మంచి సదుద్దేశంతో మీ యొక్క ఆ ప్రణాళికలను చక్కగా ప్లాంట్ చేయడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను అనుగ్రహించండి. మరి ఆటంకాలుగా ఉన్నటువంటి వారిని మరి తండ్రి కత్తులను, మరి పదునున్నటువంటి వాడిగల వాటన్నిటిని కూడా మొద్దుబారు చేస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మరి తండ్రి ప్రగల్భాలు అవన్నీ కూడా మీ ఎదుట ఏమీ చేయలేవు, అది మేము తెలుసుకొనినైనా మరి పశువుల కాపరి మేడి పనులు ఏరుకొని శ్రేష్టమైన జీవితం కలిగినటువంటి ఆమోసును మాకు ఈరోజు మీరు పరిచయం చేశారు. అలాగే తండ్రి ఆత్మతో నింపబడి, ధైర్యంతో నింపబడి, వాక్యంతో నింపబడి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. మరి వాక్య పరిచయం అందించినటువంటి అయ్యగారిని, కుటుంబాన్ని
ఆయన ఎంతో మంది పిల్లలకు ఆ కుటుంబం అమ్మగారు ఇద్దరు కలిసి మరి అలాగే గీతమ్మ గారు కూడా మరి ఇందాక చెప్పారు నాయన ఎంతో మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. మరి అమ్మగారిని మరి తండ్రి ఆశీర్వదించండి. మరి యొక్క ఇలాంటి ఒక మనోభావాలు కలిగిన వారిని, మంచి ఉద్దేశాలు కలిగిన వారిని మీరు దీవిస్తారని వాక్యం ఉంటున్నది. పేదరైతే మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారికి ఏ హాని కలగదని వాగ్దానం చేసి ఉన్నాడు. మరి తండ్రి వాగ్దానములలో శక్తి, సామర్థ్యము, బలము, ఆధారము, రక్షణ, పోషణ సమస్తము ఇమిడి ఉన్నాయి. వాటిని అనుభవించేటువంటి కృపను మా అందరికి దయచేయమని ఉదయకాల ప్రార్థనను ఇలాగ జూమ్ మీటింగ్ ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి ఇందులో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే మేడం గారి కుటుంబాన్ని మరి తండ్రి వారి కార్యకలాపాలను మరి ఈ నెలలో వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్నో ఘనమైన కార్యాలను దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో మీరు చేసిన విధి మేలకై స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఆరోగ్యం పట్ల కూడా మీ కృప ఉంచండి. అలాగే తండ్రి మరి ఇక్కడ జూమ్ మీటింగ్ లో పాల్గొని ఉదయకాలం నుంచి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి అమ్మగారిని, పెద్దలను ఆశీర్వదించండి. వారి ప్రార్థనలు మా జీవితాల్లో ఎన్నో మేల్కొల్పులుగా ఉంటున్నాయి. అయా వారికి ఆరోగ్యమును, శక్తిని, బలంనివ్వండి. సరైన దశలో మరి తండ్రి బలహీన దశలో మేల్కొనడం అనేది సాధారణమైన విషయం కాదు. అయినా వారి యొక్క ఆసక్తిని బట్టి మీ తండ్రి మాలో ఎన్నో మార్పులు కలుగుతున్నాయి. ఆ కుటుంబాన్ని అలాంటి వారిని అందరినీ కూడా పేరు వారి దీవించి ఆశీర్వదించండి. ఈ విధంగా తండ్రి జూమ్ మీటింగ్ రకరకాలుగా అనేక పెద్దలు మాకు ఇచ్చేటువంటి సందేశాల్లో ఉన్నటువంటి సారాంశాలను బట్టి మా ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను దయచేసి కృపలో ఆశీర్వదించమని ఉదయాన్ని ఆశీర్వదించి మాకు ఇచ్చినందుకై స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు తండ్రి ప్రభు దినంలో ప్రతి ఒక్కరు ఆరాధనలు, ఆ సంఘంలో అన్నిటిలోనూ మీకు ఘనంగా ప్రవర్తించి మేలు పొందడానికి సహాయ సహకారాలు అందించగలరని ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్న ప్రకారం భూలోకమందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. అలాగే మా తప్పులు మీరు క్షమించిన ప్రకారం ఇతర తప్పులు క్షమించే విషయంలో మంచి మనసును మాకు దయచేయండి. దుష్టుల నుంచి, కీడు నుంచి, శత్రువుల నుంచి తప్పించండి. రాజ్యము, ప్రభావము, శక్తి, నీతి నిరంతరము నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. ఆమేన్. అంత్యాశ్రమం తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరితోనూ ఈ నెల కాలము ఆయన గురించి చేసే పనులంతటితోనూ సహాయ సహకారుగా ఉంటూ ప్రతి స్థలంలోనూ ఆయన మహిమ, ఆయన ప్రభావం ప్రజల్ని విస్తరించి వ్యాపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే వాక్యం అందించిన బాబి రత్నాకర్ బ్రదర్ కి ప్రత్యేక వందనాలండి. అలాగే ఈ మెసేజెస్ అన్ని వెంటనే అప్లోడ్ చేస్తున్న తేజ బ్రదర్ కి కూడా మన వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేద్దామండి. అట్లాగే మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటే దయచేసి మీరు ఇప్పుడు అన్ని చక్కగా అప్లోడ్ చేయబడుతున్నాయి కాబట్టి మరొకసారి మీరు వినాలని ఆశపడితే మీరు వినొచ్చండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా షేర్ చేయొచ్చు. మీ సంఘాలలో కూడా మెసేజెస్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. చక్కగా వాడుకుందామండి, అవకాశాన్ని వినియోగించుకుందాము. మరి అందరూ మీ సంఘాలకు వెళ్తారు రెడీ అయ్యి, చక్కగా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ 1వ తారీఖు అండి. చక్కగా సువార్తలో మనం కూడా క్రీస్తు పుట్టుకను గురించి మనం కూడా అందరికీ చెప్దామండి. పర్సనల్ ఎవాంజలిజం చేద్దాము. పబ్లిక్ గా చెప్పలేకపోయినా కొంతమందికి మనం వ్యక్తిగత సువార్త చెప్దామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.